శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుని, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకుంటూ, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 12వ కందార్థం క్రమ సంఖ్య 76. కనరాని దాన్ని శూన్యంబని అనదగునుగాని బయలు ననదగదు సుమీ. కనవచ్చుచున్నదిందులో కనుగొనుటకు ఎరుక లేదు, కనుగొనరాదా. ఎరుకనే శూన్యమనియా నారాదా. కనవచ్చేనా లేదా కనుగొంటి లేదా నీ, కనవచ్చేనా లేదా కనుగొంటి లేదా నీ. అనరాధ భయమేమి అనుమానించకు మిదిగో, కనుగొనరాదా. ఎరుకనే శూన్యమని అనరాదా. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాజకంమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థములో తనకు గాని మరెవరికైనా గాని మరెవరికైనా గాని మూలము అశుక్ల శోణిత సమ్మేళనమే. ఈ రెండు తల్లి తండ్రి సంబంధం. ఈ రెండును జీవాత్మ అయిన ఎరుక సత్తాచే ఈ శరీరములు తయారగుచున్నాయి. అంటే ఎరుకకు మూలము ఎరుకయే గాని అన్యమైనది ఏదియును లేదు. ఈ బ్రహ్మాండము నీ నా యందున నైనది. ఈ బ్రహ్మాండము నీ నా యందున నైనది అనగా బ్రహ్మాండములు అఖండ ఎరుకలోని రసబలము. ఈ బ్రహ్మాండం అనగా అఖండ ఎరుకలోని రసబలం వల్ల ఏర్పడుతున్నది. రసమనగా అమృతము. ఇదే ప్రతిబింబ చైతన్యము. ఆ బలము మాయా సంబంధము. ఇవి అనేకత్వముతో కూడినది. ఒకానొక బలప్రధానమైన రసమును ఆ మాయ పరివేష్టించగా ఏర్పడినదే బ్రహ్మాండము. ఆ బలము మాయా సంబంధము గనక నీ అనే వర్ణమును సంకేతముగాను తెలియచేశారు. కనుక రసము బ్రహ్మ సంబంధమైనది గనక నేను అనియు, ఆ నేను అనే పదమునే నా అనే వర్ణ సంకేతము చేతను ఈ కందార్థములో తెలియచేశారు. అంటే నీ నా మధ్యన అనగా మాయా ప్రతిబింబ చైతన్యముల వలన ఈ బ్రహ్మాండం ఏర్పడినది. ఈ రెండును కూడా ఎరుక రూపమే. అంటే ఎరుకకు ఎరుకయే మూలము గాని వేరే ఇంకొకటి లేదు
అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 12వ కందార్థము, క్రమసంఖ్య 76, అచల పరిపూర్ణ దర్శనము. కనరాని దాన్ని శూన్యంబని అనదగు, కాని భయలు ననదగదు సుమీ. కనవచ్చుచున్నది ఇందులో కనుగొనుటకు ఎరుకలేదు, కనుగోనారాధా. ఎరుకని శూన్యమనియా నారాధా. కనవచ్చెనా లేదా కనుగొంటి లేదా అని అనరాధా భయమేమి, అనుమానించకు మిదిగో కనుగో నారాధా. ఎరుకని శూన్యమనియ నారాధా. శిష్య, గురుదేవా, ఆ కనరాని దాన్ని శూన్యంబని అనదగు. ఆ కనరాని దాన్ని శూన్యంబని అనదగు గాని విచారిస్తే ఆ కనిపించని దానిని శూన్యమని అనవచ్చును గాని భయలు ననదగదు సుమి. ఇక్కడ కనరానిదేది? రూపనామములతో కూడుకొని అనేక చిత్ర విచిత్రాలు, అనేక నటనలతో కూడుకొని, అనేక మాయా కార్యములతో కూడుకొని ఏదైతే రాకడా పోకడా కలిగి ఉన్నదో అది ఒకప్పుడు కనపడుతూ ఒకప్పుడు కనపడకుండగా మళ్ళీ రద్దయిపోతుంది, అంటే లేకుండా పోతుంది. కనుక కనరాని దాన్ని శూన్యంబని అనదగు గాని విచారించిన తర్వాత, విచారించకుండా కాదు, విచారించకుండగా అది శూన్యం అంటే శూన్యం కాదు. విచారించిన తర్వాత గురుమూర్తి ద్వారా విచారణ చేసి వస్తునిచ్చే జ్ఞానము ద్వారా సత్యమేది, అసత్యమేది, నిత్యమేది, అనిత్యమేది అని ఆ వస్తునిచ్చే జ్ఞానము చేత విచారించిన తర్వాత విచారిస్తే ఈ ఎరుక కనిపించనిది, అది స్థిరముగా ఎప్పుడు లేదు నిలకడగా. కనుక కనిపించని దానిని శూన్యమని అనవచ్చు. భయలు ననదగదు సుమి. పరిపూర్ణమునట్లనుటకు వీలు లేదు. అంటే పరిపూర్ణ పరబ్రహ్మమును మాత్రము శూన్యమనరాదు. ఎందుచేతననగా కనబడుతున్నది. అమ్ములు గురుచ్చ సందు లేక అంతటా వ్యాపించి వెలితి లేకుండా నిండి ఉన్నది, కనవస్తున్నది. అయితే అది నీకు తెలియలేదు అంటే అది నీ దోషమే. ఆ గురుడివానికి సూర్యుని ప్రకాశము తెలియనట్లు, వాడు గురుడివాడు, సూర్యుడే లేడంటే ఎట్లా? అయితే వాడికి చూపు లేదు గనక ప్రకాశము లేదు అన్నాడు. అట్లునే అంతటా ఉన్నటువంటి ములువృక్ష సందు లేక వెలితి లేక ఆ పరిపూర్ణ పరబ్రహ్మము, శాశ్వతమై ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమును మాత్రం శూన్యం అనరాదు. శూన్యం అంటే ఏంటి? లేని దాన్ని శూన్యం అనాలి. కానీ పరిపూర్ణ పరబ్రహ్మము లేనిది కాదు కదా. వెలితి లేక నిండి ఉన్నది, కనవచ్చుచున్నది, పరిపూర్ణము శాశ్వతముగా ఉన్నదని తెలియచున్నది. అయితే ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు. ఇందులో కనుగొనుటకు ఎరుకే లేదు. అయితే విచారిస్తే స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు గుర్తించే తెలివి లేదు. పరిపూర్ణములో ఎరుక ఎంత మాత్రము లేదని తెలియచున్నది.
కనుగొనరాదా? విచారించి తెలుసుకొనవచ్చును కదా. కనుక ఎరుకనే శూన్యమనరాదా? ఆ గుర్తించే గుర్తే లేదని అనవచ్చును కదా. కనుక ఎరుకనే ఎరుక శూన్యం, ఎరుకకు ఎరుక శూన్యమే అని అనవలెను, తప్పులేదు. నేను చెప్పిన విధముగా కనవచ్చనా లేదా? కనుక శిష్య, నేను చెప్పిన విధముగా విచారించినచో పరిపూర్ణము శాశ్వతముగా ఉన్నదని తెలియబడినది కదా. తెలియజేశాడు. ఇక తెలియజేసి ఆ గురుమూర్తి ఆ శిష్యుడిని ఆ రెండు విషయాలు తెలియజేశాడు. అంటే గుర్తించే గుర్తు లేదు అని, శాశ్వతమైనది పరిపూర్ణము అని, ఈ రెండింటిని ఆ గురుదేవుడు ప్రబోధ ద్వారా తెలిసిన తర్వాత, విచారించి తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆ గురుమూర్తి ఆ శిష్యుని ప్రశ్నిస్తున్నాడు. కనుగొంటి, అయ్యా కనుగొన్నావా లేదంటే కనుగొంటి అన్నాడు శిష్యుడు. స్వామి, మీరు చెప్పిందంతా దృఢపరుచుకుంటుంది. అప్పుడు ఆ గురుమూర్తికి అంటే ఆ స్వామికి, అవును స్వామి కనుగొంటిని, ఉన్నదని నిర్ణయంగా తెలియబడినదని ఎప్పుడైతే ఆ శిష్యుడు అన్నాడో, లేదని అనరాదా, భయమేమి? అంతటా గురుమూర్తి ఇక భయం ఎందుకు, గుర్తించిన తెలివిని లేదని చెప్పుటకు సందేహం ఎందుకు నాయనా అని అనుమానించక మిదిగో కనుగొనరాదా? ఎరుకనే శూన్యమని అనరాదా? అనుమానించకు, ఎరుక లేదని నిశ్చయముగా చెప్పుము. ఇదిగో పరిపూర్ణము, విచారించి చూడుము, సర్వత్రా ఉన్నది. ఆ పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే, అందులో ఎరుకయే లేదు అని గురుమూర్తి తెలియచేశాడు. తెలియచేసి ఇక ఆ గురుమూర్తి సంజ్ఞ చేసి తెలియజేసిన తర్వాత ఆ గురువు శిష్యుడికి ఈ విధంగా మళ్ళీ అడిగాడు. కనరాని దాన్ని శూన్యం అని అనవచ్చును, కానీ బయలును శూన్యమని అనరాదు. ఎందుచేతననగా అంతటా నిండున్న బయలు చలించక ఏకరీతిగా ఉన్నది. ఇందులో కనుగొనుటకు ఎరుకే లేదు. ఇలాగున ఉన్న బయలును లేని ఎరుకను భావన చేసి చూడుము. చూడు నాయనా, చూచి ఎరుకను శూన్యమ్మను అంటూ గురుడు ఆ సూచన చేసి ఈ రీతిగా పలికాడు. అప్పుడు ఆ శిష్యుడు బయలున్న విధమును ఎరిగి ఏమీ మాట్లాడక ఉండును. కానీ ఇక్కడ అంతట గురుడు ఆ శిష్యుని ఉద్దేశించి, నాయనా శిష్య, కనవచ్చనా లేదా? కనుగంటి లేదని అనరాధా అన్నాడు. అనగా భావన రూపంగానే కనుగొనవలేమన్నాడు. భయం ఎందుకు, ఇదిగో లేదని చెప్పు, బయలు ఉన్నదని చెప్పు, కనుగొంటి అన్నమన్న. కనుగొంటివా లేదా నాయన అంటే కనుగొంటి. అప్పుడు మళ్ళీ గురువుకు అనుమానం వచ్చింది. అవురా, నా గురుమూర్తిచే నేను విచారించినప్పుడు ఇప్పటిదాకా నేనే ఆ బయలును చూడలేదు, వీడు కనుగొన్నాను, గుర్తించినాను అని చెప్తున్నాడే. ఏ విధంగా గుర్తించాడు, ఏ విధంగా కనుగొన్నాడు? అవునైనా నువ్వు ఏ విధంగా కనుగొన్నావు అని చెప్పి అన్నాడు భావన. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడక ఉండి ఆ భావరూపముగానే నేను దాన్ని భావించుకొనగన్నానంటే ఇక్కడ ఏ విధంగా పలకాలి? కనుగొంటే చూచినాను అన్నాడు. అది నీకు తెలియదురా అన్నాడు. ఏమన్నాడు? తెలియదు అన్నాడు. మరి కనుగొంటి అన్న గురుదేవుడు ఆయన అంటున్నాడు, ఆ బయలును ఇప్పటిదాకా నేనే చూడలేదు, కనుగొంటి అంటున్నావే, నీకెలా తెలియబడింది అని అడిగాడు. శిష్యునకు సూచన చేసి ఈ రీతిగా పలుకగా శిష్యుడు బయలు ఉన్న విధమును ఎరిగి ఏమీ మాట్లాడక ఉండెను. అంతటా గురుడు శిష్యును ఉద్దేశించి, కనవచ్చనా లేదా?
కనుగొంటి లేదని అనరాదా? అనగా భావరూపముగానే కనుగొనవలేను. భయం ఎందుకు? ఇదిగో అని బయలు విన్న విధము ఎరిగించెను. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ.